దేశంలో ఎక్కడా లేని పాలసీ, ఏ ప్రభుత్వం ఇవ్వని రాయితీలు పెట్టుబడులకు స్వర్గధామంలా నిలిచేలా చేసింది. కరోనా కాలంలో ఎన్నో దేశాలు, ఎన్నో రాష్ట్రాలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. కానీ తెలంగాణ అన్నింటినీ అధిగమించింది. మహమ్మారిపై విజయం సాధించి పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది. పెట్టుబడులకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది తెలంగాణ రాష్ట్రం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో ఆచరణలో లేని వినూత్నమైన విధానం టీఎస్ ఐపాస్. దీని ద్వారా పెట్టుబడులను అయస్కాంతంలా రాష్ట్రం ఆకర్షిస్తోంది. కరోనా సమయంలో కూడా ఇతర రాష్ట్రాలకు కూడా సాధ్యం కాని విధంగా పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముందు చూపు చొరవతో ప్రపంచ స్థాయి కంపెనీలు రాష్ట్రానికి క్యూ కట్టాయి. ఇంక్యుబేట్, ఇన్నోవేట్, ఇన్కార్పొరేట్ విధానంతో టీఎస్ ఐపాస్ అమలు చేస్తుండటంతో కంపెనీలు కూడా ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న కంపెనీలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు వచ్చే కంపెనీలకు అందిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలు, ఇతర సదుపాయాలను వివరిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రాధాన్య రంగాలైన ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఫార్మా, లైఫ్ సైన్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు సర్కారు పెద్దపీట వేస్తోంది. తాజాగా పిల్లల దుస్తుల తయారీలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సంస్థ అయిన కిటెక్స్ గార్మెంట్స్ వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. తొలి దశలో 1000 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా సుమారు 4000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కేరళ నుంచి బయటకు వచ్చిన కిటెక్స్ కోసం 10 రాష్ట్రాలు ప్రయత్నాలు చేసినా ఆ కంపెనీ మాత్రం రాష్ట్రంలో అమలు చేస్తున్న పారిశ్రామిక విధానానికి ఆకర్షితులైంది. పెట్టుబడుల విషయంలో ఇంత వేగంగా స్పందించి నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వాలు దేశంలోనే కాదు, ప్రపంచంలోనే చాలా అరుదని కిటెక్స్ సంస్థ ప్రతినిధులు అభినందించారు. ఈ కరోనా సమయంలో మరో ప్రముఖ టెక్స్టైల్ కంపెనీ కూడా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. దేశంలోనే రెడీమేడ్ వస్త్రాల తయారీలో పేరెన్నికగన్న గోకల్ దాస్ తెలంగాణలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వచ్చింది. సిరిసిల్లలోని పెద్దూరు గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 65 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న అప్పారెల్ పార్కులో ఈ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇప్పటికే ఈ పార్కుకు సంబంధించిన మౌలిక వసతుల కల్పన పూర్తయింది. సిరిసిల్ల కేంద్రంగా పవర్లూమ్ పరిశ్రమతో పాటు టెక్స్టైల్, అప్పారెల్ పరిశ్రమ అద్భుతమైన అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ కంపెనీ కార్యకలాపాల ద్వారా నేరుగా 75% ఉద్యోగాలు మహిళలకు దక్కనున్నాయి. సిరిసిల్లలో ప్రారంభించబోయే ఫ్యాక్టరీ నుంచి అమెరికా, యూరప్లోని ప్రముఖ బ్రాండులకు దుస్తులు ఎక్స్పోర్ట్ అవనున్నాయి. కెనడాకు చెందిన ఇవాన్హో కేంబ్రిడ్జ్ అండ్ లైట్ హౌస్ కాటన్ సంస్థ తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. జీనోమ్ వ్యాలీలో సుమారు $100 మిలియన్ అంటే సుమారు 740 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తున్న ట్రైటాన్ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని ఇప్పటికే కుదుర్చుకుంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలను, పాలసీ విధానాలను పరిశీలించామని, తెలంగాణలో ఉన్న పాలసీ విధానాలు, రాయితీలు మెరుగ్గా ఉండడంతో ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. సుమారు 2100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కంపెనీ తెలిపింది. ఈ మేరకు జహీరాబాద్ నిమ్స్లో తయారీ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపింది. ఈ కంపెనీ ద్వారా సుమారు 25,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ, ఇన్సూరెన్స్ దిగ్గజం మాస్ మ్యూచువల్ కంపెనీ కూడా భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్టిక్ లో 150,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దశల వారీగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ద్వారా 1000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం పెద్ద ఎత్తున ఉద్యోగులను రిక్రూట్మెంట్ చేసుకుంటోంది.
దేశీయ దిగ్గజ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కూడా జహీరాబాద్ లో అతిపెద్ద ట్రాక్టర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా K2 సిరీస్ ట్రాక్టర్ల తయారీకి సంబంధించి అదనపు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. జపాన్కు చెందిన మిత్సుబిషి సంస్థతో కలిసి మరిన్ని పరిశోధనలు చేసి అతి తక్కువ బరువు గల ట్రాక్టర్ల తయారీకి కార్యాచరణ రూపొందిస్తోంది మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ. 2012లో ఏర్పాటు చేసిన మహీంద్రా ట్రాక్టర్ల తయారీ కేంద్రం ద్వారా 1500 మందికి ఉపాధి లభిస్తుండగా కొత్తగా స్టార్ట్ చేయనున్న K2 ట్రాక్టర్ల తయారీ కేంద్రంతో మరో 1500 మందికి ఉపాధి లభించనుంది. గడిచిన 6 ఏళ్లలో 23% ఇన్వెస్ట్మెంట్ రావడంతో పాటు 2 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. గడిచిన 5 ఏళ్లలో ఐటీ రంగం రెట్టింపయ్యింది. పటిష్టమైన నాయకత్వం రాష్ట్రంలో ఉండడంతో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన టాప్ 5 టెక్నాలజీ కంపెనీలు తమ రెండో ఆఫీస్గా హైదరాబాద్ను ఎంచుకున్నాయి. గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, యాపిల్, మైక్రోసాఫ్ట్ సంస్థలకు ఇక్కడ బ్రాంచ్లు ఉన్నాయి. దీనికి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలే కారణం. దేశానికి స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్లలో మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్టప్స్ తెలంగాణలోనే ఉన్నాయి. అవి కూడా 6 ఏళ్లలోనే ఏర్పాటయ్యాయి. రానున్న రోజుల్లో తెలంగాణ ఎలక్ట్రిక్ హబ్గా కూడా మారుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఫుడ్ ప్రాసెసింగ్ లో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లతో మరిన్ని ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయన్నారు కేటీఆర్. More than 23% of the investment that we got in the last 6 years has come from existing investors. And more importantly, I think what is the testimony to Telangana's strength today is out of the 2 lakh crores of investment that have come in the last 6 years, like I said, 23% has come from existing investors. And out of these 2 lakh crores, more than 80% actually has been converted into operational. So meaning they have operationalized and not only have expressed an intent, but also have delivered on the promise. Now this is very important from a state perspective, because IT industry is an industry which doesn't really require a lot from the government other than 2-3 things. 1, skilled manpower. 2, progressive policies. And 3, of course, law and order. These are the 3 important things which go into attracting IT industry. Now in the last 5 years, when we said, it may have sounded audacious when we said initially that the current IT exports will be doubled in 5 years. Initially it was, I think 57,000 crores to be precise, back in 2014-15. To where it is now 128,000. It might have sounded audacious then, but without a question, Hyderabad, had that potential in itself. And secondly, combine that with your abilities to ensure that Hyderabad is marketed properly on a global stage. Right. Focus on innovation, focus on ensuring that even emerging technologies are harnessed properly here. And again, I might sound repetitive, progressive and able leadership. అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఐటీ పరిశ్రమల రంగంలో దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలుస్తోంది. పెట్టుబడులకు స్వర్గధామంలా, పరిశ్రమలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది రాష్ట్రం.